చంద్ర ఏంటి పద్ధతిగా స్కెట్లు చేస్తున్నాడు, పక్కింటి బాల్ని పట్టించుకోవట్లేదు అనుకున్నారా? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాడు, కానీ లోపల ఒరిజినల్ అలానే ఉంది. అలాంటి మన ఫేవరెట్ కన్నింగ్ క్యారెక్టర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం. సిటీలో నీళ్ళే కరువు అయిపోయా అనుకున్నా, రూమ్ దొరకడం కూడా కరువు అయిపోయింది. అలా అయిపోయింది సిటీ, జనాలు ఎక్కువ. ఇక్కడేదో టూలెట్ ఉన్నట్టుంది. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? ఈ ఇల్లు నా ఇల్లే, రెంట్ 20,000. సింగిల్ రూమ్ కి 20,000 ఏంటి సార్? నా ఇల్లు నా ఇష్టం, నచ్చితే ఉండు లేకపోతే దుబాయ్. వెళ్ళిపోతాం. ఏమండి కాఫీ? ఇప్పుడు ఉంటారు. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సార్ ఇంతకు ముందు రెంట్ ఎంత అన్నారు? 20,000. ఇదిగో 2 నెలలు అడ్వాన్స్ 40,000 తీసుకోండి. రెంట్ ఎక్కువ అన్నావు. ఇంతకు ముందు రెంట్ ఎక్కువ అనిపించింది సార్, ఇప్పుడు ఎక్కువైనా పర్లేదు అనిపిస్తుంది. ఇదిగో 1 నెల ఉండి వెళ్ళిపోతాను, 2 నెలలు ఉండి వెళ్ళిపోతాను అంటే కుదరదు. కనీసం 6 నెలలు ఉండాలి. సార్ మీరు నన్ను మేడబెట్టి బయటికి గంటనని వెళ్ళండి సార్. ముందు ఒకటి అలాగే సంవత్సరం ఉంటానని చెప్పి 15 రోజుల తర్వాత బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోయాడు. నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయినా కలకత్తా ట్రాన్స్ఫర్ అయినా ఈ ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను, కానీ అక్కడ మాత్రం వెళ్ళండి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ సామాన్లు తీసుకో, ఇల్లు రూమ్ లో సర్దుకో. థ్యాంక్ యూ సార్. సుభద్ర, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు కదండి, ఈ రోజున ఆఫీస్ కి లీవ్ పెడితే ఎటైనా బయటకు వెళ్ళొచ్చు కదా. అసలు ఒక్క రోజు సెలవు పెడితే ఆఫీస్ కి 1500 కట్ చేస్తారే, అవసరమా? అంటే మీకు పెళ్ళాం కంటే సంపాదన ఎక్కువ. ఎవరికైనా సంపాదన ఎక్కువే. ఇంట్లో కూర్చొని భార్య వంక చూస్తే ఏమొస్తుంది? సైడ్ తప్ప. సాయంత్రం 1 గంట ముందు వస్తానులే. అది కాదు. ఏమండి, నైట్ డిలే ఎందుకు వేస్ట్? ఏంటో గంట ముందు వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదు. భార్య కంటే సంపాదన మీద ఎక్కువ ధ్యాస. సుభద్ర గారు. ఏంటి సారంగపాణి గారు? మీ ఆయన ఇంకా రాలేదా? రాలేదండి. ఏంటో ఉన్నవాడికి అరగని బాధ, లేని వాడికి ఆకలి బాధ. ఏదో అన్నారు. ఏం లేదండి, మా మగవాళ్ళు పెళ్లి అవ్వలేదనుకో, పెళ్లి కాలేదని బాధపడతారు. పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు నెగ్లెక్ట్ చేస్తారు. సుభద్ర గారు మీరేం బాధపడకండి, మీకు ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుందని నా నమ్మకం. ఇంకేం మంచి రోజులు సారంగపాణి గారు. బోయవాని వేటకి గాయపడ్డ కోయిలలా తయారైంది నా జీవితం. అలా అనకండి సుభద్ర గారు. ఆ గాయపడిన కోయిలు ఏదో ఒక రోజు వసంత కోయిల కొమ్మ మీద కూర్చొని కూ కూ అంటదని నా నమ్మకం. సుభద్ర గారు ఒక్క నిమిషం. ఏంటండి ఇది? స్వీట్ బాక్స్. ఈ రోజు మీ పెళ్లి రోజు అని చెప్పి గుడికి వెళ్ళి పక్కనే స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చాను. ఈ స్వీట్ తినండి. అబ్బా, కట్టుకునేవాడేమో కష్టాలు చూపిస్తున్నాడు, పరాయి వాడేమో ప్రేమను పంచుతున్నాడు. అసలు నాకేమవుతుంది? నాకు అసలు కన్ఫ్యూజన్ గా ఉంది. సుభద్ర గారు ఇంత పెద్ద మాటలు ఎందుకండి? ఏమన్నా తిన్నారా? మా ఆయన తిన్న తర్వాత తింటా. ఇంతకీ మీరు తిన్నారా? మీరు తిన్న తర్వాత తిందామని. ఏం మదన పడుతున్నాడు రా పాపం. ఏమే, ఆఫీస్ లో కొంచెం లేట్ అయింది. నేను ఆఫీస్ లోనే తినేసి వచ్చాను. నువ్వు తిన్నావుగా? బా టైర్డ్ అని పడుకుంటానే. 2 గంటల నుంచి నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు నాతో 2 నిమిషాలు మాట్లాడకపోతున్నారా? ఆయన చూడండి 4 గంటల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు నా గురించి వెయిట్ చేస్తున్నావు అంటే తప్పులేదు, నువ్వు నా భార్య కాబట్టి. సారంగపాణి నీ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదే. ఆ బాక్స్ అంటే స్వీట్ బాక్స్. మీరు పెట్టాల్సిన స్వీట్ ఆయన పెట్టాడు. మీరు చెప్పాల్సిన పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆయన చెప్పారు. కనీసం మీరు నాకు ఫోన్ చేసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు కదా. నేను ఫేస్బుక్ లో మన ఇద్దరు ఫోటో షేర్ చేశాను కదే. బ్రదర్ బాబురా, ఫీలింగ్స్ అనేది ఫేస్బుక్ లోనో వాట్సాప్ లో షేర్ చేసుకునేది కాదు బ్రదర్ బాబురావు. ఫేస్ టు ఫేస్ దాన్నే ఫీలింగ్స్ అంటారు. నువ్వు నాకు చెప్పడం ఏంట్రా? అయినా నా భార్యతో షేర్ చేయడం నీకు సంబంధం ఏంటి? ఒక మనిషి బాధ్యత తప్పినప్పుడు ఆ బాధ్యతను ఇంకో మనిషి తీసుకుంటాడు బాబురావు. ఇది ప్రపంచం చెప్పిన నీతి. నీతి కాదురా, దాన్ని భూతం అంటారు. ఏమండి, ఆయన నా మీద మానవత్వం చూపిస్తే మీరు ఆయన మీద దుర్మార్గత్వం చూపిస్తున్నారా? దుర్మార్గం అంటావే నువ్వు? ఒక్క క్షణం నా ఇంట్లో ఉండని వీళ్ళదు, బయట పోరా. నేను చేసిన తప్పేంటి? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు స్పందించడం తప్ప? స్పందించడానికి నువ్వు ఎవడవురా? ఎందుకు వర్షిస్తున్నావని మొబ్బుని అడిగితే మొబ్బు ఏం సమాధానం చెప్తుంది? ఎందుకు పరిమితి
స్పందిస్తున్నావు పువ్వుని అడిగితే పువ్వు ఏం సమాధానం చెప్తుంది? అలా స్పందించడం వాటి గుణం, ఇలా స్పందించడం ఈయన గుణం. పనికి మాలిందాల్లో ఉండేదిరా నా పిల్లం, ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ లో డైలాగులు చెప్తుందిరా. హే, ఒక్క క్షణం కూడా ఇక్కడ నాకు వెళ్ళలేదు. వెళ్ళాను బయటికి. బాబురావు వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒక మాట. చెప్తాడు. భార్య అంటే బానిసే కాదు, భార్య అంటే ఒక బాధ్యతని ఇప్పటి నుంచైనా గుర్తించు. ఏమే అదే సుభద్ర, సుభద్ర, వచ్చే సుభద్ర. ఏమైంది? డాక్టర్, మీరు అర్జెంట్ గా రండి. ఏమైంది? ఏమైందో తెలియదండి, పడిపోయింది సార్. సారంగపాణి, సారంగపాణి, సారంగపాణి. ఆవిడ తన భర్తను కనురిస్తుంది. దాని మగుడు నేనంటే. మరి సారంగపాణి ఎవరు? బంధువా? అది బంధువు కాదండి, ఆడో రా బంధువు అండి, ఆడో రా బంధువు అండి. ముందా సారంగపాణి పిలవండి. నేను పిలవనండి. ఆయన నేను ఎందుకు పిలవాలి? సారంగపాణి ఇప్పుడు రాకపోతే మీ ఆవిడ కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. జైలా? జైలు. ఆడవాళ్ళ కేసులో అసలు బెయిల్ కూడా ఉండదు. వెళ్తావా జైలుకి? ఎదవ ఎక్కడ ఉన్నాడు, నేను ఎలా తీసుకురాగలను సార్? ఇక్కడున్నావా? సారంగపాణి, ఒకసారి మా ఇంటికి రారా ఒకసారి. బ్రదర్ బాబురావు నేను రాను. చేసిందల్లా చేసి అంటారు నువ్వు. బాబురావు మర్యాద రిక్వెస్ట్ చేసుకెళ్ళు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకో. నేను రాను బ్రదర్ బాబురావు, నా బతుకు నన్ను బతక నువ్వు వెళ్ళిపో. సార్, బాబు గారు తమరు కొద్దిగా రికమెండ్ చేసి పంపించండి సార్. ఏ ఓదార్చడం తప్ప నేను గమనిస్తున్నాను. ఏ తప్పా? సీట్ ఇవ్వడం తప్ప, ఏ తప్ప? పెళ్లి శుభాకాంక్ష చెప్పడం తప్ప. తప్పా? నువ్వు మనిషివా కడుపు ఆరాధన కట్టి తింటావా? గడ్డి తింటున్నావా? తప్పంత మానవత్వం లేదా నీకు? తప్పంత రాదే సార్. సారంగపాణి సార్ మనిషి అన్నాక తప్పులు చాలా చేస్తారు, నువ్వేమనుకోకుండా వెళ్ళి పాపం ఆ బిడ్డను ఓదార్చినప్పు వెళ్ళు. బ్రదర్ బాబురావు నువ్వు పిలుస్తున్నావు రావట్లే, బాబు గారు చెప్పానని వస్తున్నా. ఇంకోటి గుర్తుపెట్టుకో బాబురావు, ఇల్లు అతను ఖాళీ చేసినట్టే నిన్ను పోలీసులు పట్టి చంపేస్తాను చేస్తారు. అతను అప్పుడు ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు వెళ్ళు. నా భార్య దగ్గరికి ఈడు చెయ్యి పట్టుకొని నేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుభద్ర సుభద్ర సుభద్ర, అరే అరే అరే, దాని పైన పడకరా. పడాలి. ఇప్పుడు ఆవిడకి ఆయన స్పర్శ చాలా అవసరం. మరి నా స్పర్శ ఇప్పుడు అనవసరం. ఇదొక పనికి వాళ్ళ స్పర్శ, ఇదొక పనికి వాళ్ళ స్పర్శ. సుభద్ర సుభద్ర, సారంగపాణి గారు, ఎలా ఉన్నావు సుభద్ర? మీరు వచ్చేసరిగా బాగానే ఉంటారు సుభద్ర గారు. సుభద్ర, నేను ట్రైన్ లో ప్రయాణికులు లాంటి వాడిని. ఒక స్టేషన్ లో ఎక్కిన ఇంకో స్టేషన్ లో దిగిపోవాలి సుభద్ర. సారంగపాణి గారు, నేను కూడా మీతో పాటు కలిసి అదే స్టేషన్ లో దిగిపోతాను సారంగపాణి గారు. వసే టైం ఎంత అవుతుంది అంటే సరిగ్గా చెప్పలేను దానివి. రైమింగ్ లో డైలాగ్ మీద డైలాగ్ చెప్పేస్తున్నావంటే నువ్వు. అమ్మో ఎంతసేపు ఉంటే చాలా ప్రమాదం. నువ్వు బయటకు వెళ్ళరా. రావే నువ్వు. నేను రాను. ఏమండి, మీకు దండం పెడతానండి, నా లైఫ్ లో మిమ్మల్ని ఏ కోరిక కోరలేదండి, ఒక్క కోరిక కొడతానండి. నా చెయ్యి ఆయన చేతిలో పెట్టినండి, ఆయనతో పంపించేయండి. మాకు పుట్టబోయే బాబుకి బాబురావు అని మీ పేరు పెట్టుకుంటానండి. పేరు పెట్టుకుంటాను. ఆడితో పుట్టిన బిడ్డకి నా పేరు బాబురావు అని పెడతావే నువ్వు. సచ్చినా సరే అని నీకు కలపడం. కలపకపోతే మీ ఆవిడ ఇప్పుడే కోమాలోకి వెళ్తుంది, నువ్వు జైల్లోకి వెళ్తావు. వెళ్తావా జైలుకి? వెళ్ళు మరి. అసలు నువ్వు డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చావా, టార్చర్ పెట్టడానికి వచ్చావురా నువ్వు? అసలు వాళ్ళిద్దరు టార్చర్ కంటే నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాకు. నాకు జైలు వద్దు, అది వద్దు. రే పనికి మానోడా, ఇలా రారా. అదే ఇలా రా. సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిజరి మరి మరి సని పా సాసు సాసు సాసా నిజరి పా. ప్రపంచంలో ఏ భర్తకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అర కేజీ స్వీట్ ఇచ్చి అర్ధాంగం చేసేసుకున్నావు కదరా. నాకు ఈ బంపర్ ఆఫర్ కూడానా? వాళ్ళ అబ్బాయికి నీ పేరు పెడతాడు, ఫీల్ అవ్వకు. అబ్బాయికి నీ పేరే పెడతాం బాబురావు. బాబురావు వెళ్ళాను. వాళ్ళిద్దరిని కలిపి నువ్వు చరిత్రలో మిగిలిపోయావు బాబురావు. ఏయ్, నేను చరిత్రలో మిగిలిపోలేదురా, ఒంటరిగా మిగిలిపోయాను. నీ వల్లే కదరా. నేనేం చేశాను బాబురావు? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి వాళ్ళిద్దరిని యాకం చేసి నన్ను ఏకాకం చేస్తారా నువ్వు? రేయ్! నా బీబీ ఓ బేబీ. సార్ రోజా గారు, మనోడు ముందు చూస్తే మెల్లిగా లైన్ వేసేవాడు, చంద్ర ఇప్పుడు ఒకే రోజులో. సో చాలా మంది మగాళ్ళకి మెసేజ్ ఇచ్చావు, భార్యను ప్రయోగం చేసుకోకపోతే ఇలాంటి డేంజర్స్ ఉంటాయని. నైస్.
నాగబాబు సార్. నాకు ఈ స్కిట్ లో చంద్ర యాక్షన్, వినోద్ గడి యాక్షన్ ఎవరు నచ్చలా. నాకు అతనే నచ్చింది. రత్తిపండు. ఎందుకంటే అతను త్యాగం చేసే చరిత్రలు మిగిలిపోయాడు. నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకో, ఇచ్చేస్తా ఉండంతే. ఎవడు చంద్ర వస్తాడు, ప్రచరవి వస్తాడు, ఎల్లుండి రాఘవ వస్తాడు, ఇచ్చి పారిపోతే. అలా ఇచ్చి ఇచ్చి చరిత్రలో ఒక భార్యలను దానం ఇచ్చే ఒక మహానుభావులు మిగిలిపోతావు. వెళ్ళిపో. గ్రేట్.